అడవిలో జంతువులన్నీ కలిసి ఒక సభ ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సభకి ఒక పేరు కూడా పెట్టుకున్నాయి. ఇది గొప్పల సభ అని పేరు పెట్టుకున్నాయి. ఆ గొప్పల సభకొచ్చిన జంతువులు కొన్ని హ్యాపీగా డాన్సులు వేస్తూ పార్టీ చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకయ్యా అంటే వాటి గొప్పల గురించి, వాటి గొప్పలు ఒకదానికొకటి చెప్పుకుంటూ ఉన్నాయి ఇలాగ. మొదట సింహం వచ్చి, నేనే ఈ అడవికి రాజును, ఈ అడవినంతా పరిపాలించేది నేనే, ఎవరైనా నా మాట వినాల్సిందే, నాకు ఎదురు తిరిగితే ఎవరైనా ఇక అంతే, ఇక చెప్పనవసరం లేదు, అంతటి బలవంతుడును ధైర్యవంతుడును నేను అన్నది సింహం. తర్వాత నక్క వచ్చింది దాని గొప్పలు చెప్పుకోవటానికి. నేను జిత్తుల మారి నక్కను, నేను జిత్తులు వేసి ఏదైనా పన్నాగం వేశానంటే ఇక నా నుంచి అది తప్పించుకోనే లేదు, ఏదైనా మోసం చేయడం నా వంతే అని చెప్పింది. తర్వాత ఏనుగు వచ్చింది, ఈ భూమి మీద నా అంత బలవంతులే లేరు, నా బలం నాకెంతుందో నా దంతాలకు కూడా అంతే గట్టి బలం ఉంది, నా దంతాలతో ఎవరినైనా ఎదురు తిరిగి పోరాడగలను అనేని ఏనుగు గొప్పలు చెప్పుకుంది. ఇక మిగిలిపోయిన నెమలి బయటకు వచ్చింది. దాని అందాలు అందరికీ 2 కన్నులే ఉంటే నాకు చాలా కన్నులున్నాయి, అసలు ఈ సృష్టిలో నేనే అందమైన దానిని అని చెప్పుకుంటూ పక్షుల్లో కల్లా నేనే గొప్పదాన్ని అనుకుంటూ చాలా గొప్పలు పోయి ఒకదానికొకటి నేనంటే గొప్ప, నేనంటే గొప్ప అని ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అలా చెప్పుకుంటూ ఉండగానే దూరం నుంచి ఒక కప్ప వాటిని చూసి వాటి దగ్గరకు వచ్చింది. మీరు ఇందాకలు వేశారు కదా డాన్సులు, అవి చాలా బాగున్నాయి, కానీ ఇప్పుడు మీరు అనుకుంటున్న మాటలు అస్సలు నిజమే లేదు, మీరు ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే అని చెప్పింది ఆ కప్ప. అదేమిటని అడగ్గా, ఒక వేటగాడు వచ్చి సింహాన్నైనా ఇక నక్కనైనా ఎలాగైనా వేటాడగలడు, అది జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు అని చెప్పింది. తర్వాత ఆ వేటగాడు వచ్చి వేటాడేది ఫస్టు ఆ ఏనుగు దంతాల కోసము, ఈ నెమలి కన్నుల కోసము అని చెప్పేసరికి అవును నిజమే కదా అనుకున్నాయి మిగిలిన జంతువులన్నీ. కప్ప చెప్పింది నిజమే, ఎవరి బలాలైనా ఒకళ్ళ ముందు ఓడిపోవాల్సిందే. మనం ఒక స్టేజ్లో బలంగా ఉంటాం, కొంతమంది దగ్గర బలహీనమైపోతాం, అంత మాత్రాన మనమేం తక్కువైన వాళ్ళం కాదు. ఎవరి బలాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి, కానీ అవే నా గొప్పలు అన్నీ గర్వంగా పోకూడదు అని చెప్పింది కప్ప. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.